ప్రీ పేబుల్ యాక్టివిటీస్ కింద మనం ఈ 3 వివరాలని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్నడ్ లీవ్ పర్టిక్యులర్స్. రెండోది కన్ఫర్మ్ ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ అండ్ వెదర్ ఎంప్లాయీ ఈజ్ ఎన్ ఎక్స్ సర్వీస్మెన్. సబ్మిట్ ఎంప్లాయీ సిఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1 జనవరి 2025. ఇక్కడ ఈ మూడింటిని గమనించినట్టయితే కన్ఫర్మ్ ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ అండ్ వెదర్ ఎంప్లాయీ ఈజ్ ఎన్ ఎక్స్ సర్వీస్మెన్ దీన్ని మొదటగా మనం సబ్మిట్ చేద్దాం. మనం అదేవిధంగా రెండోది సబ్మిట్ ఎంప్లాయీ సిఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1 జనవరి 2025 రెండో కాలం ముందుగా సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 జనవరి 2025 నాటికి ఎన్ని ఈఎల్స్ బ్యాలెన్స్ ఉన్నాయో చూసుకున్న తర్వాత అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్నడ్ లీవ్ పర్టికులర్స్ అంటే 1/1/2025 తర్వాత ఎవరైనా సరే ఎర్నడ్ లీవ్ పర్టికులర్స్ ఎర్నడ్ లీవ్ క్లెయిమ్ చేసి ఉన్నట్టయితే వారికి ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం ఈ వీడియోలో. మనకి ముందుగా రెండో ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి డిడిఓ క్లిక్ చేసి మనం గెట్ ఎంప్లాయీ డేటా తీసుకున్నట్టయితే దానిలో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. దానికి గాను ఈ చివరనున్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అదేవిధంగా ఇన్సెంటివ్ డీటెయిల్స్ వస్తాయి. మనకి ఈజ్ అన్ ఎంప్లాయీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎస్ ఆర్ నో. ఎస్ అయితే కనుక మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మొదటి రోజు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిశ్చార్జ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, తర్వాత లాస్ట్ పీరియడ్ రన్ ఇన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ అవి మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక రెండో కాలంకి వచ్చేటప్పటికి డీటెయిల్స్ ఆఫ్ అపాయింట్మెంట్ స్టేట్ సర్వీసెస్ ఇనిషియల్ గా ఎందులో అపాయింట్ అయ్యారు, ఏ కేటర్లో అపాయింట్ అయ్యారు, అలాగే స్కేల్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ లేదు ఎక్స్ సర్వీస్మెన్ కాదు నో అయితే కనుక నో అని పిక్ చేసి మనం సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే సేవ్ అవుతుంది. అందరి ప్లేస్ కూడా మనం డీటెయిల్స్ సేవ్ చేసి మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఇవ్వబడిన ట్యాబ్స్ లో ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అని మనకి ఇవ్వబడ్డాయి. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి మొదట ఫ్యామిలీ ప్లానింగ్ డీటెయిల్స్ మనకి గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ ఉండేది, అలాగే అక్వైరింగ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఇంక్రిమెంట్ కూడా ఉండేది. ఇక్కడ గమనించినట్టయితే ఫ్యామిలీ ప్లానింగ్ డీటెయిల్స్ లో మొదటగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అండర్గాన్ డేట్ ఏ రోజు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ అయిందో మనకి ఎస్ఆర్ లో ఉంటుంది, లేదా గతంలో మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవారు, అది ఇక్కడ నోట్ చేయాలి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్ ఎప్పుడైతే మనకి శాంక్షన్ చేశారో దాన్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్రమ్ విచ్ మంత్ ఇన్సెంటివ్ వాజ్ డ్రాన్, ఏ నెల నుంచి అయితే మనం డ్రా చేస్తున్నామో ఇక్కడ ఈ కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇన్సెంటివ్ శాంక్షన్ అమౌంట్ పర్ మంత్ ఎంత అయితే శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అమౌంట్ మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ ది ఇన్సెంటివ్ మనకి ఎస్ఆర్ లో శాంక్షన్ ఆర్డర్ అయితే పేస్ట్ చేసి ఉన్నట్టయితే అది ఇక్కడ స్కాన్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైల్ సైజ్ మాత్రం 1 MB లోపు ఉండేలా చూడాలి. అలాగే కాపీ ఆఫ్ ది సర్వీస్ రిజిస్టర్ ఏ పేజీలో అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ యొక్క ఎంట్రీ నమోదు చేయబడిందో అది ఇక్కడ నోట్ చేయండి. తర్వాత ఇక హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఇన్సెంటివ్స్ ఏదైతే మనం డ్రా చేస్తున్నారో అవి ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ నోట్ చేయాలి. ఎస్ అయితే పెట్టండి. ద డేట్ ఆఫ్ శాంక్షన్ ఇన్సెంటివ్ ఏ రోజు అయితే శాంక్షన్ అయిందో అది, అలాగే ఏ మంత్ నుంచి అయితే డ్రా చేస్తున్నామో మనం అది ఇక్కడ నోట్ చేయండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ శాంక్షన్ అమౌంట్ పర్ మంత్ ఎంత వస్తుంది, దాని యొక్క శాంక్షన్ ఆర్డర్ మీకు ఎంత అయితే ఉందో ఆ శాంక్షన్ ఆర్డర్ని ఇక్కడ స్కాన్ చేసి పెట్టండి. అలాగే కాపీ ఆఫ్ ది సర్వీస్ రిజిస్టర్. ఈ విధంగా మనకి ఏదైతే మనకి ఇన్సెంటివ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి సేవ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకి సబ్మిట్ అవుతుంది. లేవు మనకి ఏ విధమైన ఇన్సెంటివ్స్ లేవు అనుకోండి, మనకి నో అని ఇక్కడ పెట్టి సేవ్ చేయండి. ఫ్యామిలీ ప్లానింగ్ డీటెయిల్స్ అలాగే అక్వైరింగ్ హైయర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ని చేసిన తర్వాత ఎంప్లాయీస్ ఈఎల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1 జనవరి 2025 దానిపై మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేసి సేవ్ పై క్లిక్ చేసినట్టయితే సేవ్ అవుతుంది. దీనికి గాను మనం ఎస్ఆర్ స్కాన్డ్ కాపీని ఈఎల్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజెస్ ని ఇక్కడ స్కాన్ చేసి పెట్టాలి. ఫైల్ సైజ్ 1 MB లోపు ఉండేలా చూసుకోండి. పెట్టి అయిన తర్వాత మనకి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అనే దానిపై మనం క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అనే దానిపై క్లిక్ చేసినట్టయితే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ అయ్యి మనకి లిస్ట్ కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ లిస్ట్ ఈ విధంగా మనకి ఎంప్లాయీ ఎర్నడ్ లీవ్ డీటెయిల్స్ యొక్క లిస్ట్ మనకి ఈ విధంగా మనకి ఈ సైన్డ్ కాపీ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఎనీ ఎర్నడ్ లీవ్స్ అవైల్డ్ అనే దానిపై మనం ఎస్ అని క్లిక్ చేసినట్టయితే అందరికీ డిఫాల్ట్ గా నో వస్తుంది. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఉన్న ఎంప్లాయీస్ లో ఎవరైనా ఎర్నడ్ లీవ్ అవైల్ చేసుకున్నట్టయితే ఎస్ అని పెట్టినట్టయితే మనకి ఒక లీవ్ ఎన్కాష్మెంట్ ఒకటి ఓపెన్ అవుతుంది.
1 జనవరి 2025 నుంచి 15 వరకు అవైల్ చేసుకున్నాడు అనుకుంటే కనుక 15 రోజులు అవైల్ చేసుకోవాలి. చేసుకుని సేవ్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ అవుతుంది మనకి. ఈ విధంగా మనకి ఎర్నడ్ లీవ్స్ అవైల్ చేసుకునే డీటెయిల్స్ ని అందరి సేవ్ చేసుకుని టేబుల్ లో ముందుకెళ్ళగలుగుతాం. ఈ విధంగా మనం ఇవ్వబడిన 3 ట్యాబ్ల యొక్క అన్ని ట్యాబ్ల యొక్క అటెండెన్స్ ను క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనం పేబుల్ ఓపెన్ అవుతుంది. రెగ్యులర్ పేబుల్ మనం చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్